ఆదివాసులనే కాక యావత్ రాష్ట్రాన్ని కాక యావత్ దేశం ఆదివాసులను కూడా కించపరిచేలా అమరవీరుడు కొమరం భీం యొక్క జోడెన్ ఘాట్లో ఈరోజు లంబాడీల విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు సమావేశాలను మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఈరోజు భారతదేశంలోనే ఆదివాసులే మొదటి నుంచి రాణి దుర్గావతి పోరాటాన్ని చూడండి, మార్చివర్తి పోరాటాన్ని చూడండి, కొమరం భీం పోరాటాన్ని చూడండి, స్వాతంత్ర పోరాటంలో కానూరు చేసిన పోరాటం 3 లక్షల మంది ఆదివాసులను ఊచకోత కోసినా కూడా వెన్ను చూపకుండా ఆదివాసులు ఆ రోజు పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం సృష్టించేలాగా పోరాటాలు చేశారు. అల్లూరు సీతారామరాజు కానీ, గంటం దొర కానీ ఇలాంటి ఎంతో వీరులు పోరాటం చేసి ఆదివాసులు భారతదేశాన్ని సురక్షితంగా ఈరోజు ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడానికి ఎంత పెద్ద పోరాటాలు చేశారు. మరి ఈరోజు దొంగచాటున సుగాలీలుగా చెప్పబడుతున్న ఈ లంబాడీలు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మేము నిజమైన ఆదివాసులు అంటున్నారు. మరి ఏ ప్రకారంగా నిజమైన ఆదివాసులు మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా 342 ఆర్టికల్లో మీరు తెచ్చి చూడండి. మరి మీ దాంట్లో చదువుతున్నారు, చాలా చదువుతున్నారు. మరి ఆదివాసీ కోటి మీ పిల్లలు ఇంటికాయలు పెట్టడానికి వెళ్తున్నారని చెప్పేసి ఈరోజు లంబాడీలు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి మీరంతా చదువుకున్న మేధావులైతే భారత రాజ్యాంగాన్ని తిరిగి చూడలేదా? భారత రాజ్యాంగం మీకు తెలియదా? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువల్ని మీరు ప్రాధాన్యత ఇవ్వరా? మరి భారతదేశ రాజ్యాంగంలో 340 ఆర్టికల్లో స్పష్టంగా రాసి ఉంది లంబాడాలు దొంగలు, మీరు లంబాడాలు ఎస్టీ జాబితాలో లేరు అని చెప్పేసి. మరి దొంగ చాటున మీరు లంబాడుగా ఎలా గుర్తింపు పొందారు? దాన్ని మీరు బహిరంగ చర్చకు రండి, మేము బహిరంగ చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దొంగ చాటుగా వచ్చిన ఈరోజు లంబాడీలో మీ దొంగలకే ఇంత పెద్ద పౌరుషం ఉంటే మేము నిజమైన భూమిలో పుట్టాం. ఈ భారతదేశంలో ఈ గోండ్వాన రాజ్యంలో నిజమైన రాజులుగా దేశ స్వాతంత్రం కోసం వెన్ను చూపని పోరాటం చేసి మేము ఈ భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మా వీరులం. మరి మాకెంత పెద్ద పౌరుషం ఉండాలి? మేము ఈ భారత గడ్డ మీద పుట్టిన నిజమైన పోరాట యోధులం కాబట్టి ఈరోజు ముఖాముఖిగా మేము మాట్లాడుతున్నాం, మీ ముఖం ముందు మేము మాట్లాడుతున్నాం. మీకు ఆ సామర్థ్యం ఉంటే, మీలో నిజంగా చీమునెత్తులుంటే, మీరు నిజంగా సుగాలీలు కాకపోతే, దొంగ లంబాడీలు కాకపోతే మాట్లాడుతూ బహిరంగ చర్చకు రండి. మేము ఈరోజు మా ఎవిడెన్స్ ఉన్నాయి, మేము ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్న ఎవిడెన్స్ని మేము చూపి మాట్లాడుతున్నాం. ఇక్కడ 340 ఆర్టికల్లో స్పష్టంగా రాసి ఉంది. ఈ పవిత్ర గడ్డని మీరు కించపరిచినారు. పవిత్ర గడ్డ మీద అలాంటి యొక్క విగ్రహాన్ని పెట్టి ఆదివాసులందరినీ కూడా, భారతదేశంలో ఉన్న ఆదివాసీ తెగలన్నింటినీ కూడా మీరు కించపరిచేలాగా చేశారు. కాబట్టి ఈరోజు మా ఆదివాసులు చేసిన పోరాటం న్యాయబద్ధంగా ఉంది. వాళ్ళు న్యాయబద్ధంగానే చేశారు. వారి పైన పెట్టిన కేసులు నిర్మోమాటంగా ఎలాంటి షరతులు లేకుండా వాటిని తప్పకుండా ఎత్తివేయాలి. లేకపోతే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఇక్కడ పిడికిలు బిగించిండ్రు. ఈ పిడుగులు భారతదేశంలో కాక యావత్ ప్రపంచ దేశాన్ని కూడా మేము గడగడలాడించే సత్తా ఆదివాసుల గుండెల్లో ఉంది. ఎందుకంటే ఈ దేశాన్ని గడగడలాడించే ఆదివాసులే ఈరోజు కూడా మరొక ఇంద్రవెల్లి, మరొక కొమరం భీం, మరో జోడెన్ ఘాట్ పోరాటం రాకముందే ప్రభుత్వం కానీ అటు భారత పక్షాలు కానీ అందరూ కూడా సమర్థవంతంగా దీన్ని వెంటనే పకడ్బందీ చేయాలి. మరి ఈరోజు కేసులు స్వయం బాపురావు మీద చేసిన కేసులు ఈరోజు ఎంత సిగ్గుచేటు. కొమరం భీం పుట్టిన గడ్డ మీద, జోడెన్ ఘాట్ గడ్డ మీద ఈరోజు ఆ రోజు నైజాం పాలన వాళ్ళ బూట్లు ఆ రోజు అక్కడ అల్లుడి చప్పుడు చేసి కొమరం భీం గుండె మీద తుపాకీ గుండును కట్టించింది. మరి ఈరోజు పేసా చట్టం ఉంది. పేసా చట్టం ఉండగా ఆ జోడెన్ ఘాట్ నుంచి పాటేల్ని, మాకు ఎంతో మేము విలువలతో కూడుకున్న పాటేల్ని ఏ రకంగా అరెస్ట్ చేసిందని మేము పోలీసులు అడుగుతున్నాం. పేసా చట్టం అడ్డుగా ఉంది. పేసా చట్టానికి విలువ ఇవ్వకుండా, భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా ఆదివాసుల మానాలపైన, ఆదివాసుల ప్రాణాలపైన గుండె మీద కాలేసి ఒక పాటేల్ని, ఒక 12 మంది యువకుల్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మరి ఏ చట్టంలో చూసి మీరు అరెస్ట్ చేశారని చెప్పి మేము ఆదివాసులందరూ కూడా అడుగుతున్నాం. దీనికి ఖచ్చితంగా మాకు బదులు కావాలి. దీనికి బదులు రాకపోతే ఇంకో కొమరం భీం పోరాటం, ఇంకో అల్లూరు సీతారామరాజు పోరాటం, ఇంకో రామ్జీగౌడ్ పోరాటం, ఇంకో రాణి దుర్గావతి పోరాటం ఖచ్చితంగా చూడవలసి వస్తుంది. ఖబర్దార్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.